నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే ఘాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే ఏటుగా ఇంతంతాన్ని చూసాగా అనిపిస్తుందే నా మనసా నీ వైపు వస్తుందే ఇదేదో బాగుందే చలి ఇదే నా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే చలి ఇదే నా ప్రేమంటే మరి ఈ మతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుంది ఆశలు రేపడుతుంటే నాకెంతో సరదాగుంది నిన్న అల్లాడిస్తే నాకెంతో సరదాగుంది అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుంది నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో అనుకుంటూనే ఇలాగే ఇంకాసేపట్టుంది ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి నాతో పాటు లాస్ట్ టైం చూసారు, నాతో పాటు శ్రీముఖిని చూసారు, మా కొత్త యాంకర్. చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సాయంత్రం 6 అయింది. ఈ టీవీలో అద్భుతమైన ప్రోగ్రామ్ వస్తుంది. అద్భుతం అని నా ప్రోగ్రామ్ ఏం చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్పుకుంటాడు? లెట్స్ స్టార్ట్ ఆడాలా మజాకా. కొంతమందికి చికెన్ అంటే ఇష్టం, కొంతమందికి మటన్ అంటే ఇష్టం, కొంతమందికి పప్పుచారు అంటే ఇష్టం, కొంతమందికి పచ్చళ్ళు అంటే ఇష్టం. కానీ నాకు ఆడాళ్ళ మజాకాలో రచ్చ రచ్చ చేయడం అంటే ఇష్టం. రాజమండ్రిలో రచ్చ చేయడానికి రవి గారు సిద్ధంగా ఉన్నాడు. ఆయన వెనకాల ఆడియన్స్ రెడీగా ఉన్నారు. మేమిద్దరం నార్మలే, కానీ ఈ షోలో పార్టిసిపెంట్స్ ఎవరు? గట్టిగా చెప్పలు కొట్టి లెట్స్ వెల్కమ్ ది పార్టిసిపెంట్స్. పట్టు చీర బాగుందే కట్టు బొట్టు బాగుందే చుట్టూ ముట్టే తెలుగంధంలో ఐస్కాంతం లాగిందే. ఆల్రైట్, సో పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? ప్రియాంక. ప్రియాంక గారు. మీరండి? సుందరి. సుందరి గారు. మీ ఇద్దరు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వెరీ గుడ్. వెల్కమ్ టు ఆడాల మజాకా. మీ పేరండి? మాధురి. మాధురి గారు. కళ్యాణి. కళ్యాణి గారు. మీరిద్దరు? సిస్టర్స్. సిస్టర్స్. మీరంటే చాలా ఇష్టం అండి నాకు. థ్యాంక్ యూ. హైట్ మన ఇద్దరిది ఒకే కేటగిరీ అండి, మనం సేమ్ హైట్ అన్నమాట. మనం మిగతా వాళ్ళని తల దించుకునేలాగా చేస్తాం, మన తల పైకి. ఎనీవేస్, నలుగురికి కూడా హార్టీ వెల్కమ్ టు ఆడాల మజాకా. సో మా షోలో పరిచయాలతో స్టార్ట్ చేస్తాం కదా. సో జోక్ చెప్పొచ్చు, పాట పాడొచ్చు, డాన్స్ చేయొచ్చు, మీ ఇష్టం. మీరేం చేస్తారు? డైలాగ్ చెప్తారు. రెడీ, యాక్షన్. దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఎవడైతే పండుగ పప్పుచారుని ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఏమండి క్లారిటీ? ఓకే, రెడీ, యాక్షన్. దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్. మైండ్ మీది బ్లాక్ ఉంది ఫస్ట్. ఓకే, జోక్ చెప్తాను. జోక్ చెప్తారా? అమ్మ చేంజ్ చేయండి, అదన్నా క్లియర్ గా చెప్తారా? రెడీ, యాక్షన్. గొడుగులో ఉంటే వానాకాలం, స్వెటర్ లో ఉంటే చలికాలం, కూలర్ తో ఉంటే ఎండాకాలం, ప్రేమలో ఉంటే పోయే కాలం. అవును, ప్రేమ పండుగలకు బాగా తెలుస్తా, పోయే కాలం ఎట్లుంటుంది. చలి పెట్టదు, ఉడకపోయేది, అదేదో. ఓకే, వెరీ నైస్. మీరండి డైలాగ్ చెప్తారా? రెడీ, యాక్షన్. చాటింగ్ ఎస్ పాపా, గర్ల్ ఫ్రెండ్ సెట్టింగ్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ ప్రోగ్రామ్ ఆడాల మజాకా. మా ప్రోగ్రామ్ మీద జానీ ఎస్ పాప కొట్టేసింది ఆవిడ. వెరీ గుడ్, సూపర్, వెల్కమ్. రెడీ, జోక్ చెప్తారా? రెడీ. నువ్వు కారు కొన్నావు కదా, దాని పేరేంటి అంటే, పేరైతే గుర్తులేదు కానీ టీతో స్టార్ట్ అవుద్ది అంటే, ఏంటి నీ కార్ టీతో స్టార్ట్ అవుద్దా? నా కార్ అయితే పెట్రోల్ తో స్టార్ట్ అవుతుంది. అయ్య బాబోయ్, మరి నా కారు డికాషన్ తో స్టార్ట్ అవుద్ది. నైస్. మీరండి. డైలాగ్ చెప్తానండి. రెడీ, యాక్షన్. ఇక్కడ చూస్తున్న కళ్ళన్నీ నన్ను ఒక దేవతలా చూస్తున్న ఎవరు నేను? అదే మాకు అర్థం కాకుండా ఉంది, ఎవరు మీరు అని. బాగా చెప్పారు కానీ డైలాగ్, సూపర్. వెల్కమ్ టు ది షో. పరిచయాలు అయిపోయా, ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకి అర్థాలే.
మాటలకి అర్థాలే వేరులేలో నేను ఒక్కొక్క టీంకి ఒక్కొక్క టాపిక్ ఇస్తాను. నేను ఇచ్చిన టాపిక్ మీరు మెన్షన్ చేయకుండా దాని గురించి 90 సెకండ్స్ మాట్లాడాలి. ఎవరైతే తక్కువ సార్లు నేను ఇచ్చిన పదాన్ని వాడతారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్. ఓకేనా? రెడీ. సో మీతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డబ్బు, మనీ, ఈ 2 పదాలు వాడకుండా 90 సెకండ్స్ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మన లైఫ్ అంతా దాంతోనే స్టార్ట్ అవుతుంది. అవును, పెట్రోల్ తో. మీరు చెప్పింది అంత స్టార్ట్ అవుతుంది. నేనేం చెప్పా? చెప్పారు కదా, ఇప్పుడు చెప్పారు కదా. మీకు నేనేం చెప్పినా అర్థం కావట్లేదు. దాంతో అన్ని కొనుక్కోవచ్చు, ఇంట్లో సామాగ్రి సరుకులు అన్ని కొనుక్కోవచ్చు. శారీస్ ఆఫర్స్ పెడితే ముందు అది పట్టుకెళ్ళకపోతే శారీస్ రావు. ప్రేమ కొనలేము. డ్రెస్సులు కొనుక్కోవచ్చు, శారీస్ కొనుక్కోవచ్చు, ఇంట్లో ఫర్నిచర్, మీ కళ్ళజోడు కొనుక్కోవాలని దాంతోనే కొనుక్కోవాలి, మీ డ్రెస్ కొనుక్కోవాలన్నా షూ, చింపుకోవాలన్నా దాంతోనే చింపుకోవాలి. అది లేకుండా రాదు కదా కత్రి. ఓకేనా? బ్రాస్లెట్స్, బంగారం, అన్ని కార్లు. అది లేకపోతే జీవితం ముందుకెళ్ళదు అంటున్నారు. షూటింగ్ చేయాలన్నా దాంతోనే చేయాలి. షూటింగ్ దాంతోనే చేస్తారు, కెమెరాలతో చేస్తారు. మరి అది లేకుండా షూటింగ్ చేయలేం కదా. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మీ ఫ్రెండ్ గారు చెప్తారు ఇప్పుడు డబ్బు గురించి. చెప్పండి. మనిషి ఒకప్పుడు దాన్ని కనిపెట్టాడు, కానీ ఇప్పుడు మనిషి దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అదే డబ్బు చుట్టూ కదా. మనిషి నిత్యనూతనంగా జీవించాలన్నా, రాజకీయంగా పైకి ఎదగాలన్నా మనిషికి కావాల్సింది అదే. అది లేని వాళ్ళని అనగదొక్కేస్తారు. అవునవును, అలానే ఉంది సమాజం మాత్రం. అవును, ఏమేమి కొనలేము డబ్బుతోని. అన్ని కొనగలం. ప్రపంచాన్ని డబ్బు ఉంటే ఫైనల్ గా డబ్బు ఉంటే అని అన్నారు. వెరీ గుడ్. ఇంకా చెప్పండి డబ్బు గురించి. మీరు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, స్కూల్ కి వెళ్ళాలన్నా, దేంట్లోనన్నా జాయిన్ అవ్వాలన్నా ముందు అదే కావాలి. డబ్బు ఏమీ లేకుండా రాదు. ఏదైనా కావాలంటే అదే కావాలి, తీసుకోవాలి. ముందు అది పట్టుకెళ్తేనే గానీ కాలు పెట్టనివ్వట్లేదు దేంట్లో. నేను సూపర్, వెరీ గుడ్. కానీ ఒక్కసారి చెప్పారు మీరు. నో ప్రాబ్లం, ఒక్కసారి నేను చెప్పిన పదం చెప్పారు. వీళ్ళు అది కూడా చెప్పకపోతే గిఫ్ట్. ఓకేనా? రెడీ. మీకు ఇచ్చే టాపిక్ బడి, స్కూల్. అది ఒక దేవాలయంతో సమానం. ప్రపంచంలో ఇప్పుడు దానికోసం ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అక్కడికి వెళ్తే పిల్లలకి విజ్ఞానం, వినోదం అన్ని వస్తున్నాయి. కానీ తల్లిదండ్రుల జేబులకు మాత్రం బాగా చిల్లులు పడుతుంది. అది ఒక కార్పొరేట్ లెవెల్లో అయిపోయి పెద్ద బిజినెస్ గా తయారైంది. అది ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా ఫీల్ అవుతున్నారు పేరెంట్స్ కూడా. స్కూల్ ప్రెస్టేజ్ ఇష్యూ అండి. అవునండి, గవర్నమెంట్ స్కూల్స్ లో లేకుండా మనం ఎక్కడ జాయిన్ చేసామన్నది కాకుండా ఎంత చదివారన్న తాహతతో పిల్లల్ని పెంచగలిగితే బాగుంటుందని నా ఉద్దేశము. వాళ్ళు జాయిన్ చేశారని అందులో, వాళ్ళు జాయిన్ చేశారని ఇందులో కాకుండా. కానీ ఇవాళ రేపు గల్లీకో స్కూల్ అయిపోయింది కదండి. అదే కదండి పెద్ద బిజినెస్ అయిపోయింది. వాళ్ళ పిల్లల్ని వాళ్లే ఒక టార్చర్ కింద పంపిస్తున్నారు అక్కడికి. ఆ టార్చర్ వద్దు, దానివల్ల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, పిల్లలు మానసికంగా కూడా ఎదుగుదల తగ్గిపోతుంది. కొందరు ప్రయోజకులు అవుతున్నారు కాదన్ను, కొందరు మానసికంగా కూడా బాగా నిరాశ చెంది సూసైడ్లు చేసుకోవడం వరకు కూడా వెళ్ళిపోతున్నారు. దానిలో చాలా వరకు కూడా ర్యాగింగ్లని అట్లాంటి వాటి జరగడం కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో అలాంటి జోకుల్లో కూడా ఇది వరకు పంతులు గారిని గౌరవిస్తే అది ఒక మంచి హోదాలో ఉన్న ఉపాధ్యాయుని గౌరవిస్తే అది గొప్పగా ఉండేది. కానీ వాళ్ళ మీద కామెంట్స్, జోక్స్ కూడా ట్విట్టర్ అది కూడా మనం చదువుకుంటాం అనేది జోకులు చేస్తున్నారు, టీచర్లు చేస్తున్నారండి మీరు చెప్పిన ప్లేస్ లో. దాన్ని మనం జోకులుగా తీసుకుని దాన్నే మన పిల్లలు చదువుతున్నారు. అది చాలా సంస్కృతి దిగజారినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అక్కయ్య గారు చెప్తారు. ఇది వరకు చదువుకుంటే చదువు, ఇప్పుడు చదువుకుంటే చదువు వస్తుంది. చదువుకుంటే క్యా బాత్ హై, భలే చెప్పారు. చదువుకుంటే చదువు వస్తుంది. ఇప్పుడు పిల్లలకి చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు పడిపోతున్నాయి. ఎక్కడ టీవీ చూడడానికి సమయం ఉండట్లేదు. బయట ఆదివారం కూడా పెట్టేస్తున్నారు క్లాసులు. చదువు 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 కదా, చదువు ఎంతసేపు టీవీ జమ్మీస్ ఎట్లా తయారవుతున్నారు. బయటికి వెళ్దామంటే ఉండట్లేదు, ఓ సెలవు ఉండట్లేదు. ఆదివారం కూడా బళ్ళు పెట్టేస్తున్నారు. అయ్యో, ఇద్దరు చెరోసారి చెప్పారు. 2 సార్లు వచ్చింది కాబట్టి ఈ రౌండ్ గెలిచింది ఫ్రెండ్. కంగ్రాచులేషన్స్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి ఫ్రీజర్ మిక్సర్. గట్టిగా ఆడియన్స్ కి గిఫ్ట్ ఇచ్చే టైం. ఆ రౌండ్ పేరే కలర్ఫుల్. హ్యాపీగా నవ్వుతూ ఉంటే నాకు సెలెక్షన్ కి ఈజీ అవుతుంది. ఒక 4గురిని సెలెక్ట్ చేస్తాను, చిన్న టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ చేసేస్తే సింపుల్ గా గిఫ్ట్ కొట్టేయచ్చు. బాగా చేయాలి, టాస్క్ బాగా చేసి మమ్మల్ని మెప్పించాలి. ఓకేనా?
ఇక్కడ చాలా అందంగా ఆటోమేటిక్ గా నా కళ్ళు వెళ్ళిపోతున్నాయి. నా వెనకాలే 4 ఉన్నారండి. అందులో ఒక్కరు మాత్రం త్రిషాని, సమంతని, కాజల్ అగర్వాల్ నేను మిక్సీలో వేసి గర్ర అని తిప్పి బయట జ్యూస్ లాగా తీస్తే ఆవిడలా ఉంటది కదా. మా యాంకర్ రండి, ముందుకు రండి. ఎందుకంత దూరం దగ్గర రావచ్చుగా? ఎందుకంత దూరం దగ్గర రావచ్చుగా? మీరు అటు వెళ్ళొచ్చుగా? ప్రేమ అనే ఒక పిచ్చి. You naughty, you change your modulation. బాగుంది కదా. ఇప్పుడు టాస్క్ 1 2 3 4. ఈవిడికి నేను సపరేట్ గిఫ్ట్ ఇస్తానే. అందంగా బ్యూటిఫుల్ గా అలా వెళ్ళి అలా ఒక పోజ్ ఇవ్వండి. దాని తర్వాత తిరిగి వచ్చేయండి. ఒక 5 సెకండ్లు అక్కడ పోజ్ సస్టైన్ చేయండి, ఓకేనా? దాని తర్వాత వచ్చిన తర్వాత నేను టాస్క్ ఏంటో చెప్తా. రెడీ, మ్యూజిక్ స్టార్ట్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఎంత అందంగా నడిచింది కదా. వీళ్ళు ఎలా నడిచారు? నేను చూడలేదు. మొత్తం కళ్ళు ఇక్కడే ఉన్నాయి. మొత్తం నిన్నే చూసా. మమ్మీ నేను చెప్పాను కదా రాజమండ్రి వెళ్తున్నాను. ఒక్కసారి హాయ్ అత్త. ఒక్కసారి మా హీరోయిన్ నడక ఇంకోసారి చేస్తే చూడాలనుంది కదా మీకు అందరికి. సో ఆన్ పబ్లిక్ డిమాండ్ ఇక్కడైతే అల్లరల్లరు నా హీరోయిన్ మళ్ళీ మళ్ళీ నడవండి, మళ్ళీ మళ్ళీ నడవండి అంటున్నారు. సో వాళ్ళందరి కోసం మరోసారి ఉట్టి మా హీరోయిన్ మ్యూజిక్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఇంతకీ మా అత్తగారేడి ఉన్నారా? ఏం పుణ్యం చేసుకున్నావు అత్తాను? నేను పుణ్యం చేసుకున్నా. ముందుకు రండి. ఇప్పుడు ఒక పక్కన మా అత్త, ఇంకో పక్కన మ్యూజిక్. రండి. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది. ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. అత్త పేరేంటి అత్త? సత్యవతి. సత్యవతి. అమ్మా కోడలి పేరు సత్యవతి అంటమ్మా. సత్యవతి కాదు, మీ పేరు చెప్పాను నేను. ఆవిడని అడగలేనుగా, అందుకే మిమ్మల్ని అడిగిన. ఆవిడ పేరు సునీత. సునీతాదేవి. సునీతాదేవి. ఎంత బాగుంది. మా అమ్మ పేరు ఉమాదేవి. సునీతాదేవి. అరే 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 అమ్మా సూపర్ మ్యాచ్ అమ్మా. దీనికి మించి ఇంకేం ఉండదమ్మా. కళ్ళు మూసుకొని ఓకే అనమ్మా. నువ్వే నాన్నకు చెప్పి ఒప్పించాలమ్మా. కంగ్రాచులేషన్స్ అత్త. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓకే. ఏ అత్తకు చైర్ తీసుకురండి. నువ్వు ఇక్కడ కూర్చో. ఇప్పుడు వీళ్ళతో గేమ్ ఆడిస్తా. 2 కూల్ డ్రింక్లు మాసా తీసుకురండి. ఓకే, మీ పేరు? పావని. పావని గారు. మౌనిక. మౌనిక గారు. శ్వేత. శ్వేత గారు. సునీత గారు అండ్ ఉమామహేశ్వరి. ఉమామహేశ్వరి గారు. వెరీ గుడ్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు నా పెళ్లి ప్రస్థానం వచ్చింది కాబట్టి ఆడవాళ్ళకి ఎక్కడ బాగా మండుతుంది అంటే, పెళ్లి తర్వాత ఇంటికి పోయినాక అత్త పెత్తనం ఉందనుకోండి, అత్తను ఏమనలేము కానీ లోపల మొత్తం ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఆ కోపం మొత్తం బయటికి తన్నండి, ఓకేనా? మీ అత్తనే కాదు, ఒక ఊహించుకోండి ఎవరో ఉన్నారు అని. అత్త మీద కోపం ఉంటే ఎలా తీరుతారు, వెరైటీగా ఎవరైతే తీరుతారో వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తా. ఏ మంచి పని చేసినా ఒక అందమైన అద్భుతమైన వ్యక్తిత్వం స్టార్ట్ చేయమన్నారు పెద్దలు, అందుకే సునీతతో స్టార్ట్ చేస్తాం. సునీత అడుగు. మా అమ్మ కాదు అంతే, ఎవరో. నీ ముఖం మండ, నువ్వేంటో అసలు, నువ్వు నీ పనులేంటో నాకు అర్థం కాదు. నన్ను అసలు సొగపెడుతూనే ఉంటావు, అదేంటో అర్థం కాదు నాకు అసలు. ఇప్పుడు మీరు తిడతారు. అసలు నీకు బుద్ధి ఉందా? ఏమాత్రం ఆరోగ్యం గురించి జాగ్రత్త ఉందా నీకు? అసలు నీకేమైనా అయితే మళ్ళీ మేమేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి కదా. అసలు నీకు తింటావు
ఇంత ఇంత తింటావు కూర్చుంటావు, ఎక్సర్సైజ్ లేదు, పాడలేదు. ఎక్సర్సైజ్ మధ్యాహ్నం ఎక్సర్సైజ్ చేయమంటే చేయు. మధ్యాహ్నం ఎవరు చేయడు, పొద్దున కూడా చేస్తాడు. తినేసిన వెంటనే కూర్చుంటావు, లేగవు, వెళ్ళి నడవమంటే నడవవు. రోజు ఇంత ఇంత అవుతుంది సైజు. చెప్పిన మాట వినకుండా మీ అబ్బాయి గారితో తిట్లు తినిపిస్తున్నావు నా చేత. నువ్వు అసలు మనిషివేనా? నువ్వు అసలు మనిషివేనా? సూపర్, వెరీ నైస్. మొత్తం మొత్తం తీసేసింది. ఇప్పుడు మీరండి, మిమ్మల్ని చూస్తేనే మీరు రచ్చరంబోల క్యాండిడేట్ ఉన్నారు. ఆడేసుకోండి. అత్త ఇదిగో టాబ్లెట్. వద్దా? ఏ వేసుకోపోతే మీ అబ్బాయి వచ్చి ఏమంటున్నాడు? మా అమ్మకి టాబ్లెట్ కూడా ఇవ్వట్లేదా, భోజనం కూడా పెట్టట్లేదా అంటున్నాడు. నాకేంటమ్మా అసలు ఇది? వచ్చిన తర్వాత నిన్ను చూసుకోవడం సరిపోతుంది. అసలు పుట్టింట్లో ఎంత హ్యాపీగా చూసుకునే పుట్టింట్లో మమ్మల్ని ఎంత హ్యాపీగా చూసుకునేవారు, అసలు చేయి కూడా కందనిచ్చేవారు కాదు. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి పనే సరిపోతుంది నాకు అసలు. సూపర్, బాబా బాబా, చాలా కంట్రోల్డ్ గా నెమ్మదిగా తిట్టింది. అలా అంటే అంటున్నట్టుగా మ్యాచ్ బాక్స్ ఇలా పుస్తకం పెట్టి వచ్చింది. అమ్మా తల్లి, ఇప్పుడన్నా ఏ అత్త, ఏ అత్తనా? ఏ అత్త, బి అత్త, సి అత్త ఉండరు. మా ఆయన మందేమో పని చేస్తావు, మా ఆయన లేకపోతే పని చేయకుండా కూర్చుంటావు, అన్ని కాలు దగ్గరికే తెప్పించుకుంటావు. మా ఆయన ఉంటే అన్ని నువ్వే తెచ్చుకుంటావు. ఎంత నటిస్తున్నావు, నాటకాలు నాకు తెలుసు అన్ని. సూపర్, మీరున్నారు కదా, తిట్టేయండి, మొత్తం తిట్టేయండి, మొత్తం తీసేయండి. ఏమే అమ్మ వచ్చిందా? ఇంకా రాలేదండి, షాపింగ్ వెళ్ళారు. నేను ఇందాక నుంచి చెప్తున్నాను షాపింగ్ నుంచి రమ్మని, మైగ్రేన్ వస్తుందంటే వినట్లేదు. ఎంతసేపు షాపింగ్ షాపింగ్ షాపింగ్, హెడేక్ తర్వాత ఏమో వాంతులు అంటారు. అలా చేస్తే ఎలాగండి? కదా మీరైనా చెప్పండి. మార్నింగ్ లేస్తేనే గానీ ఏమి చేయరు, కనీసం సంగీత సాధన కూడా చేయడం మానేశారు ఈ మధ్య. వేస్ట్, మీరు వేస్ట్, పోతారు, ఏదో రోజు తొందర పోతారు. అలా కాదండి, సరిగ్గా మీరు ఆరోగ్యం చూసుకుంటేనే కదా మాకు మంచిది. రేపు మీరు నాయనమ్మ అనిపించుకోవాలి, తర్వాత ఏమో వాళ్ళతో ఆడుకోవాలి. ఓహో, నీ ప్లానింగ్ గురించి చెప్తున్నావా తిట్టమంటే? వెరీ గుడ్, సూపర్, బాగా ట్రై చేశారు అందరూ. కానీ ఎవరైతే బాగా తిట్టారు అత్తని అని అంటే, నాకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరంటే, ఈ రౌండ్ బాగా చేశారు అని అంటే, ఇద్దరు ఆల్మోస్ట్ అద్భుతంగా తిట్టారు అత్తని. కానీ సీరియస్ కాదు, రౌండ్ కాబట్టి. కానీ అందులో నుంచి నాకు కొంచెం ఒక 0.1% బాగా కక్షతో ఉన్నది అని అనిపించింది రియల్ లైఫ్ లో. ఆవిడ ఎవరో కాదు, కంగ్రాచులేషన్. వెల్కమ్ బ్యాక్ టు ఆడాల మజాకా ఇన్ రాజమండ్రి. ఫైనల్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. ఈసారి ఎవరికి సొంతం అయ్యిందో గిఫ్ట్ చూద్దామా? రెడీ, లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి రౌండ్ లో చాలా సింపుల్ గేమ్. అక్కడొక రింగ్ ఉంది, అక్కడొక రింగ్ ఉంది. ఇద్దరు పార్టిసిపెంట్స్ కదా, అక్కడొకరు ఇక్కడొకరు నిల్చుంటారు. అక్కడ నిల్చిన వాళ్ళు ఇది పట్టుకొని ఇలా ఒలింపిక్ జ్యోతి లాగా ఇట్లా నిల్చుంటారు. ఇక్కడున్న వాళ్ళ చేతికి రింగ్స్ ఇస్తా. ఈ రింగ్స్ ఒక్కొక్కటి ఇట్లా వేయండి. దీంట్లో టిపి టిపి టిపిమని పడుతూ ఉండాలి. 1 minute తర్వాత ఎవరైతే ఎక్కువ రింగ్స్ వేస్తారో వాళ్ళే విన్నర్. కానీ ట్విస్ట్ ఏంటంటే, అక్కడ నిల్చిన వాళ్ళు ఇక్కడ చూడరు, అక్కడ చూస్తుంటారు. ఓకేనా? ఇలా నిల్చోవాలి, రింగ్ ఇన్లో వేయాలి. అంత పైకా వేయాలి మరి. ఓకేనా? ఓకే. అక్కడ ఎవరు, ఇక్కడ ఎవరు? రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూసి టైం తీసుకొని ఎలివేషన్ పైన అట్లే. ఏం చాందినిరా, ఏం చమ్మకిదిరా, ఏం మెరిసెనురా కన్నులారా, వెన్నెల నదిరా, వన్నెల నిదిరా, ఏం కులికెనురా కన్నెతారా, ఆ కన్నుల్లో కొలువయ్యుండేందుకు నీలాకాశం వాలదా, ఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు సంద్రం సెలయేరై. సో టైం లిమిట్ లో మీరు ఒక్కటి వేసారు, వెరీ గుడ్. వాళ్ళకి ఈజీ అనుకోని 2-3 వేసారు అనుకోండి, ఈ సర్వ కొడతాం అన్నావు కదా, చూద్దాం. ఆల్ ది బెస్ట్, మీకు ఆల్ ది బెస్ట్. అక్కడ ఎవరు, ఇక్కడ ఎవరు? 2 వేస్తే తిరుగులేదు మీకు. ఒక్కడు కూడా వేయకపోతే వాళ్ళకి గిఫ్ట్ వెళ్ళిపోతుంది. ఓకేనా? జాగ్రత్తగా టైం తీసుకుని వేయండి. రెడీ, స్టార్ట్.
ఏం చాందినిరా ఏం చమ్మకిదిరా ఏం మెరిసెనురా కన్నులారా వెన్నెల నదిరా వన్నెల నిదిరా ఏం కులికెనురా కన్నెతారా ఆ కన్నుల్లో కొలువై ఉండేందుకు నీలాకాశం వాలదా ఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు సంద్రం సెలయేరైందిరా అది ప్రైజ్ వీలు కొట్టారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి వెట్ గ్రైండర్, కంగ్రాచులేషన్. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుగుతున్నా. ఈ జోడి గురించి యూట్యూబ్ లో చూసి రాయండి. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమంతిరో తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి. Participants gift sponsored by Electron Home Appliances. చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు తను, అందుకే కొట్టాను అంటే ఎందుకు అని అంటే నేను నావెల్ చదువుతున్నాను అందుకే డిస్టర్బ్ చేస్తున్నాడు అని అంటుంది. అవునా, అంత సీరియస్ గా ఏం నావెల్ చదువుతున్నావు అని అడిగింది. అదే ప్రత్యక్ష దైవం అనింది. పోలీస్ వచ్చి ఏంటి మీ ఇంట్లో అన్ని తీసేసుకొని వెళ్ళిపోయారు కానీ టీవీ వదిలేశారు ఏంటంటే అంటే అండి నేను టీవీలో రవి గారు అందాన్ని చూస్తూ ఉండిపోయాను. ఎలక్ట్రీషియన్ పని చేస్తారా మీరు? మీ ఇద్దరేమో రన్నింగ్ రేస్ కి పంపించినట్టు అమ్మని అమ్మ పోతుంది. అదే పోతుందా పోతుందా పోతుందా? నన్ను పొగడండి, ఒక 30 seconds నన్ను పొగడండి. అంటే నిజాలు చెప్పాలా? మీరు హైట్ చాలా తక్కువ ఉన్నారండి.